రండి, ఊహకందని వాస్తవాన్ని మనం తెలుసుకుందాం. ఈరోజు నీ గుండెను తెరిస్తే ఎవరు కనిపిస్తారు? అక్రమ సంబంధమా, పరాయి స్త్రీనా, పరాయి పురుషుడా, బాయ్ ఫ్రెండా, గర్ల్ ఫ్రెండా, అక్రమ సంపాదన, అన్యాయమా, మోసపూరితమైన జీవితమా? ఏమిటండి కనిపించేది? ఒకరోజు నెపోలియన్ సైనికుడు యుద్ధంలో గాయపరచబడ్డాడు. నెపోలియన్ ఒక గొప్ప చక్రవర్తి. అతని సైనికుడు గాయపరచబడ్డాడు. అతన్ని ఇమ్మీడియట్గా ఆపరేషన్ చేయడానికి తీసుకెళ్తే ఆపరేషన్ చేస్తున్నప్పుడు డాక్టర్ గారు ఒక మాట అన్నారు, అయ్యా తుపాకీ నీ గుండె దగ్గర దాకా వచ్చింది, నీ గుండె దగ్గర దాకా వచ్చి ఆగిపోయింది అన్నాడు డాక్టర్. అప్పుడు ఆ సైనికుడు చెప్పిన మాట ఏంటి తెలుసా? డాక్టర్ గారు, మీరు గుండె దగ్గర దాకా వెళ్ళారా? అవునయ్యా, నీ గుండె దగ్గర దాకా వెళ్ళాం, ఎందుకంటే అక్కడే బుల్లెట్ ఉంది కాబట్టి. అయితే ఒక పని చేయండి డాక్టర్ గారు, 1 ఇంచు ముందుకెళ్ళండి, నా గుండెను తెరవండి, అక్కడ మీకు నా నెపోలియన్ కనిపిస్తాడు అన్నాడట. ఎవరు కనిపిస్తారు? నా చక్రవర్తి అయిన నెపోలియన్ నా గుండెల్లో కనిపిస్తాడు, చూడండి అన్నాడట. నెపోలియన్ సైనికుని కోసం ప్రాణం పెట్టాడా? సైనికుడిని ప్రాణంగా ప్రేమించాడా? లేదండి. ప్రాణంగా ప్రేమించకపోయినా, ప్రాణం పెట్టకపోయినా ఆ సైనికుడు ఏమంటున్నాడు తెలుసా? ఎలాగో మీరు గుండె దాకా వెళ్ళారు కదా, ఇంకొంచెం ముందుకెళ్ళి గుండె తెరవండి, అక్కడ నా చక్రవర్తి కనిపిస్తాడు, నా చక్రవర్తిని నా గుండెల్లో పెట్టుకున్నాను కాబట్టే ప్రాణానైనా తెగించి నా చక్రవర్తిని గెలిపించాలని ఆశపడుతున్నాను. ఒక సైనికుడు అంటున్నాడు, నెపోలియన్ అంటే నాకు ప్రాణం, నెపోలియన్ నా గుండెల్లో ఉన్నాడు. కానీ సహోదరి సహోదరుడా, నిన్ను నన్ను ప్రభు ప్రాణంగా ప్రేమించాడు. ఎంత ప్రాణంగా ప్రేమించాడంటే నీకోసం యెరూషలేము వీధుల్లో చావు దెబ్బలు తిన్నాడు. ఎవడు పడితే వాడు తన్నాడండి, ఎవడు పడితే వాడు గుద్దాడండి, ఎవడు పడితే వాడు ముఖం మీద ఉమ్మి వేశారండి. ఒకటి తక్కువ 40 దెబ్బలు కొరడాలతో తిన్నాడండి. శరీరం అంతా కూడా దున్ని వేశారండి. 3 మేకుల మీద ఆ బలమైన శరీరాన్ని శిలువలో వేలాడదీశారండి. ఏ తప్పు చేయకపోయినా, ఏ నేరము చేయకపోయినా, పాపం అంటే ఏమిటో తెలియకపోయినా, నిన్ను ప్రేమించిన పుణ్యానికి ఆయన బందిపోటు దొంగల మధ్య ఒక దుర్మార్గునిగా, ఓ పాపిష్టివాడిగా సిలువ వేయబడ్డాడు. కారణం తెలుసా? నువ్వు నేను నశించిపోయి నరకానికి వెళ్ళకూడదని. నిన్ను నన్ను నా ప్రభువు ప్రాణంగా ప్రేమించాడు. తన ప్రాణాన్నే నీకోసం నా కోసం అర్పించాడు. అడుగుతున్నాను, నిన్ను నన్ను ప్రాణంగా ప్రేమించి తన ప్రాణాన్ని నీకోసం నా కోసం దారపోసిన యేసుక్రీస్తు కాకుండా ఎవరండి ఈ గుండెలో ఉండాల్సింది? ఎవరండి ఈ గుండెలో చోటు ఉండాల్సింది? అడుగుతున్నాను. వాళ్ళని ఎంతమంది చెప్పగలరు? నా గుండె తెరవండి, యేసయ్య కనిపిస్తాడు అక్కడ. ఇక్కడ యేసుక్రీస్తుకు తప్ప మరి దేనికి నేను చోటు ఇవ్వలేదు అని చెప్పగలిగితే ఎంత బాగుంటుంది.